మంచి అలవాట్ల గురించి చెప్పుకున్నాం. మనం ఇంతకుముందు మంచి అలవాట్లు ఏం చెప్పుకున్నాము? కర్చీపు అడ్డం పెట్టుకోవాలి, దగ్గాలి, తుమ్మాలని చెప్పినాం. కర్చీపు లేకపోతే ఏం చేయాలి? మనము మూతికి చేతి అడ్డం పెట్టుకొని దగ్గాలి, తుమ్మాలి. ఎందుకోసము చేయి అడ్డం పెట్టుకోవాలి, కర్చీపు అడ్డం పెట్టుకోవాలి? పక్క వాళ్ళ మీద పడుతుంది, దాని నుంచి క్రిములు మన మీద పడి మనకు వాళ్ళ నుంచి జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అందుకోసము కర్చీపు కానీ చెయ్యి కానీ అడ్డం పెట్టుకోవాలని చెప్పినాం. ఇప్పుడు ఇంకో మంచి అలవాటు ఏంటిది? మనకి ఇప్పుడు ఇతరులు ఎవరన్నా ఒక ఏంటిదన్నా ఇచ్చినప్పుడు మనం ఏమని చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ అని చెప్పాలి. ఇప్పుడు నేను బల్బం చాక్ పీస్ ఇస్తున్నా, ఏమని చెప్పాలి? ఇది తీసుకొని ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ టీచర్ అని చెప్పాలి. ఇప్పుడు పునీత్ చిప్స్ తెచ్చుకున్నాను, ఈ చిప్స్ నేను ఇంక ఇస్తున్నా, ఇప్పుడు జోగికి ఇచ్చిన, ఏమని చెప్పాలి? థ్యాంక్స్ అని చెప్పాలి. ఎవరైనా ఏదైనా వస్తువు మనకు బల్బం కానీ చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అని చెప్పాలి.